హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తాజాగా మనకు సీటెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సీటెట్ జూలై 2020 పేరుతో. ఓకే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే డిఈడి కోర్స్ కావచ్చు, బీఈడికి సంబంధించిన కోర్సును కంప్లీట్ చేసుకున్నారో వీరందరికీ చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఓకే, సో పేపర్ 1, పేపర్ 2 ఈ రెండు పేపర్లు కూడా డిఈడి వారికి ఎలిజిబుల్ ఉంది, అంతేకాకుండా బీఈడి వారికి కూడా ఎలిజిబుల్ ఉంది. ఓకేనా, ప్రజెంట్ మనం డిఈఎల్ఈడి అంటున్నాం. తర్వాత బీఈడి వారికి కొన్ని చోట్ల మనకు బిఎల్ఈడి అన్న పేరు మనకు రావడం జరిగింది, ఆ విషయం తెలిసిందే. ఓకే, స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు కంప్లీట్ చేసుకున్న వారికి కూడా ఈ అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి డేట్ చూసినట్లయితే 24/1/2020 నుంచి 24/2/2020 వరకు, ఫిబ్రవరి 24 వరకు కూడా అవకాశం అయితే ఉంది. మరి ఫీ చెల్లింపులకు చివరి చూస్తే 27/2/2020. ఓకే, ఫిబ్రవరి 27వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంది. మరి ఎగ్జామ్ అనేది జూలై 5th అయితే ఉంటుందని చెప్పి వీరు కూడా మెన్షన్ చేశారు కాబట్టి మంచి ప్రణాళికతో తప్పకుండా మనం ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. మరి చూసినట్లయితే ఎగ్జామినేషన్ సంబంధించిన ఫీ చూస్తే మీరు జనరల్ కానీ ఓబీసీ సంబంధించిన అభ్యర్థి అయి ఉంటే మరి పేపర్ 1, పేపర్ 2 ఈ రెండిట్లో ఒకే ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటే 1000 రూపీస్ అనేది చెల్లించాలి. లేదు రెండింటికి ఎలిజిబుల్ ఉంది, రెండు రాస్తాను అనుకుంటే 1200 రూపాయలు అనేది చెల్లించాలి. ఒకవేళ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ అయితే ఒక పేపర్కి 500 రూపీస్ చెల్లించాలి, రెండు పేపర్స్కి 600 రూపీస్ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా, ఎగ్జామ్ సంబంధించిన డ్యూరేషన్ చూసినట్లయితే 2.5 hours అండి. ఓకే, 5th జూలైలో మనకు చూసినట్లయితే పేపర్ 1 అనేది మార్నింగ్ సెషన్లో ఉంటుంది, పేపర్ 2 అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో ఉండడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్ అనేది మనకు 9:30 నుంచి 12 వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ అనేది మనకు 2 నుంచి 4:30 వరకు. ఓకేనా, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీరు పేపర్ 1 రాయాలనుకుంటే 2 ఏళ్ల డిఈడి కోర్సును కానీ, ప్రజెంట్ మనం దాన్ని డిఈఎల్ఈడి అని చెప్పి పిలుస్తున్నాం అనుకోండి. తర్వాత బీఈడి కోర్సు గతంలో మనకు 1 year అయితే ఉండింది, తర్వాత 2 ఏళ్ల బీఈడిగా మార్చారు. సో ఆ కోర్సును కానీ, లేదంటే మనకు 4 years సంబంధించిన బిఈఎల్ఈడి ఆ కోర్స్ ఉంది, అది కంప్లీట్ చేసుకున్న కానీ. ఓకే, తర్వాత మనకు 2 ఏళ్ల డిప్లొమాకు సంబంధించి సోషల్ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంది, అది కంప్లీట్ చేసుకున్న కానీ పేపర్ 1 మీరు రాయొచ్చు. అయితే ఇక్కడ బీఈడి వారికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు ఒకవేళ జాబ్ ఇది సాధించిన తర్వాత ఏదైనా జాబ్ చేశారనుకోండి, ఖచ్చితంగా మనకు 6 months సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉంటుంది, అది కూడా మీరు కంప్లీట్ చేయాలని చెప్పి ఒక రూల్ అయితే ఉంది. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే, బీఈడి వారికి మాత్రమే ఇది ఇన్ఫర్మేషన్ అనేది. ఖచ్చితంగా మీరు ఎలిమెంటరీ స్టేజ్ సంబంధించి మనకు 6 months బ్రిడ్జ్ కోర్స్ అయితే ఉంటుంది, అది కూడా కంప్లీట్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకు పేపర్ 2 అయితే ఉంది. ఈ పేపర్ 2 దరఖాస్తు అనేది చేసుకోవాలంటే కంపల్సరీగా డిగ్రీతో పాటుగా డిఈడి కోర్సును కానివ్వండి, డిఎల్ఈడి కోర్సును కానివ్వండి, బీఈడి కోర్సును కానివ్వండి, బిఎల్ఈడి అంటున్నాం ఆ కోర్స్ అయినా, లేదంటే సోషల్ ఎడ్యుకేషన్ అయితే ఉంది, డిగ్రీ ప్లస్ డిఎడ్ సోషల్ ఎడ్యుకేషన్ కోర్సును కంప్లీట్ చేసుకున్న ఈ యొక్క పేపర్ 2కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకేనా, సో డిఈడి వరకు ఏంటంటే పేపర్ 1 రాయడానికి ఇంటర్మీడియట్తో పాటుగా డిఎడ్ ఉంటే సరిపోతుంది, కానీ పేపర్ 2 రాయాలంటే డిగ్రీ కూడా ఉండాలి. ఓకే, డిగ్రీ ప్లస్ డిఈడి ఉంటే పేపర్ 2 రాయొచ్చు. మరి బీఈడి వారి సంగతి ఏంటంటే పేపర్ 1, పేపర్ 2 రెండు రాయొచ్చు, కానీ పేపర్ 1కి కంపల్సరీగా మనకు ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే తర్వాత 6 months సంబంధించిన బ్రిడ్జ్ కోర్సును కూడా కంప్లీట్ అనేది చేసుకోవాలని చెప్పి అంటున్నారు. మీరు అప్లై అనేది చేసేటప్పుడు మీకు ఎలిజిబుల్ అయి ఉంటుంది, కానీ ఎప్పుడైనా సరే మనం ఉద్యోగం చేసేటప్పుడు కాకపోతే మనం 6 months తాలూకా బ్రిడ్జ్ కోర్సును కూడా కంప్లీట్ అనేది చేసుకోవాలి బీఈడి వారు. ఓకేనా, అండ్ తర్వాత మనకు పేపర్ 1 సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, తర్వాత లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ సంబంధించి మనకు ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా 30 questions అయితే వస్తాయి, 30 marks అనమాట. ఇలాగా 150 ప్రశ్నలకు 150 మార్కులు అయితే ఇచ్చారు. సో తెలుగులో ఉంటుందా పేపర్ అంటే తెలుగులో అయితే ఉండదు పేపర్ అనేది. అయితే ఒక సబ్జెక్ట్ని మనం ఇక్కడ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అన్నాడు కదా, సో లాంగ్వేజ్లో మనకు ఒక పేపర్ అనేది తెలుగు సంబంధించి ఉంటుంది, ఆ 30 ప్రశ్నలు మాత్రమే తెలుగులో ఉంటాయి. మిగతా సబ్జెక్టుల తాలూకా క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మరియు హిందీలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకొని బాగా ప్రిపరేషన్ని కొనసాగించండి. పేపర్ 2 కూడా సేమ్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్, ఆ సోషల్ సైన్స్ అని చెప్పి మనకి ఇలాగా ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా మనకు 150 questions అయితే వస్తాయి, 150 marks. ఓకే, ఎగ్జామ్ చెప్పాను కదా, తెలుగుకు సంబంధించి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకు తెలుగులో ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటాయి. ఓకేనా, అండ్ తర్వాత మనం చూస్తే తర్వాత ఇక్కడ సిలబస్ను కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవచ్చు. సో ఈ యొక్క సిలబస్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి మనం టెట్కి సంబంధించి ఎలా ప్రిపరేషన్ అయితే అయ్యామో సేమ్ మ్యాక్సిమం అదే సిలబస్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే మనకు డిఎస్సి కూడా వస్తున్నాయి కాబట్టి రాబోతున్నాయి కాబట్టి కంపల్సరీగా మనకు అలాగా ఈ యొక్క సిలబస్ అనేది కవర్ అయితే అవుతుంది. సో అందువల్ల దరఖాస్తు అనేది చేయండి, ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. తప్పకుండా డిఎస్సిలో మనకు ఉద్యోగం అనేది సాధించేందుకు మరింతగా మనం ప్రిపరేషన్ కొనసాగించేందుకు అవకాశం అయితే ఉంది. లక్కీగా సీటెట్ని కూడా క్వాలిఫై అయినట్లయితే
కంపల్సరీగా మనకు సెంటర్కి సంబంధించి స్కూల్స్లో ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మన యొక్క స్టేట్కి సంబంధించి కూడా ఎలిజిబుల్ అయితే ఉంది కాబట్టి మరి వీటిలో కూడా ఈ యొక్క స్కోర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, తప్పకుండా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.